మీరు డిగ్రీ చేయాలనుకుంటున్నారా లేదా ఏ విభాగంలో అయినా సరే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలా బీఎడ్ కావాలా ఏది కోరుకున్నా పర్వాలేదు పెద్దగా కష్టపడాల్సిన పని లేదు డిగ్రీని బట్టి డబ్బు కోరుకున్న సర్టిఫికెట్లు మీరు చేయాల్సిందల్లా స్లిప్పులు తీసుకుని చేతులు నొప్పి పుట్టే వరకు పరీక్ష రాయాలంతే రాజమండ్రి కేంద్రంగా సాగుతున్న మాస్ కాపింగ్ దందాపై సాక్షి టీవీ నిఘా బయటపెట్టింది డిగ్రీ పీజీ సాధించడం ఇంత తేలిక అనే విధానంలో రాజమండ్రి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కాలేజీ పరీక్షలు నిర్వహిస్తోంది. నగరంలోని ఈ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్కు వెళితే డిగ్రీ పీజీ బీఎడ్ ఏ కోర్సులో అయినా సర్టిఫికెట్ ఇప్పించగలమని ధైర్యంగా చెబుతారు. డబ్బు కట్టి వెళితే చాలు, మళ్లీ పరీక్షల సమయంలో కనపడాల్సిందే. సెంటర్ రాజమండ్రిలో ఉంటే పరీక్షలు మాత్రం నగరానికి 23 కిలోమీటర్ల దూరంగా ఉన్న కోరుకొండ ఆరవాలమ్మ డిగ్రీ కళాశాలలో జరుగుతాయి. పరీక్షలు జరిగే విధానం కూడా చాలా భిన్నంగా ఉంటుంది. కోరుకొండ నుంచి మునగాల వెళ్లే దారిలోని ఓ భవనంలో రహస్యంగా పరీక్షలు నిర్వహిస్తారు. ప్రస్తుతం శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయానికి సంబంధించిన డిగ్రీ పీజీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. పరీక్షలు నిర్వహించే విధానం చూస్తే సామాన్యులకు మతిపోతుంది. నిర్వాహకులు స్లిప్పులు తయారు చేసి విద్యార్థులకు అందజేస్తారు. దీంతో వారంతా కష్టపడి స్లిప్పులు చూసి పరీక్షలు రాసుకోవలసి ఉంటుంది. సాధారణ పరీక్షలు 2-3 గంటలు జరిగితే ఇక్కడ జరిగే పరీక్షల్లో మాత్రం ఎన్ని గంటలైనా రాసుకోవచ్చు. అడిగేవారే లేరు. అందరినీ గ్రూపుగా కూర్చోబెట్టి పరీక్షలు రాయించడం వీరి ప్రత్యేకత. రాజమండ్రి కేంద్రంగా అడ్డగోలుగా జరుగుతున్న ఈ దందా గురించి పట్టించుకునేవారే లేరు. ఏటా వందలాది మంది విద్యార్థులు ఏదో విధంగా సర్టిఫికెట్ సంపాదించుకుంటే చాలనుకునే ప్రభుత్వ ఉద్యోగులు ఈ సంస్థను సంప్రదించి వేల రూపాయలు చెల్లించి అడ్డగోలుగా సర్టిఫికెట్లు పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కో ట్రిప్పుకు డిగ్రీ పీజీ విద్యార్థులు కలిపి 300 వరకు ఉంటారు. ఏడాదికి 5,000 నుంచి 7,000 రూపాయల వరకు ఒక్కో విద్యార్థి వద్ద వసూలు చేస్తారు. ఈ లెక్కన ఏటా కోట్ల రూపాయల్లో దందా కొనసాగుతోంది. ఆరవాలమ్మ కళాశాలలో దూర విద్య పరీక్షలు రాసే విద్యార్థులు చక్కగా సెల్ ఫోన్లు వాడుకోవచ్చు. విద్యార్థులంతా ఒకే చోట కూర్చుని పరీక్షలు రాసే విధంగా నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తారు. ఎవరైనా స్వయంగా వచ్చి పరీక్షలు రాయలేకపోయినా మరో వ్యక్తిని ఏర్పాటు చేసి పరీక్షలు రాయిస్తారు. దీనికి మాత్రం సబ్జెక్టుకు అదనంగా మరో 1,000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. లేదంటే నేరుగా అభ్యర్థి పరీక్షలు రాసే విద్యార్థిని తీసుకురావచ్చు. సాధారణంగా ఏ చిన్న పరీక్ష నిర్వహించినా అబ్జర్వర్లు ఉంటారు. ఎప్పటికప్పుడు పరీక్షలు జరిగే విధానాన్ని పరిశీలిస్తారు. అయితే ఈ కళాశాల నిర్వహించే పరీక్షలకు సంబంధించి ఎక్కడా పరిశీలకులు కనిపించరు. పరీక్షలు ఇష్టారీతిన నిర్వహిస్తున్నా అడిగేవారు ఉండరు. జిల్లా స్థాయి అధికారులు ఎవరికి వారే తమకు సంబంధం లేదంటూ వదిలేయడంతో మాస్ కాపీయింగ్ దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. సెంటర్ నిర్వాహకులు కూడా ఎక్కడికక్కడ ముడుపులు చెల్లించి పరీక్షలు అడ్డు లేకుండా జరిపించుకుంటున్నారు. పరీక్షలు రాయకపోయినా సరే సర్టిఫికెట్లు ఇప్పించడం వీరి ప్రత్యేకత. గత కొన్నేళ్లుగా దూర విద్య విధానంలో పరీక్షలు నిర్వహించే కేంద్రంగా ఉన్న రాజమండ్రి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కాలేజీ, ఆరవాలమ్మ డిగ్రీ కాలేజీల్లో అడ్డగోలు పరీక్షల దందా జరుగుతున్నా అధికారులెవరూ ఈ దిశగా దృష్టి సారించిన దాఖలాలు లేవు. పరీక్షలు జరుగుతున్న తీరును పర్యవేక్షించాల్సిన శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీ అధికారులు పట్టించుకోకపోవడంతో సెంటర్ నిర్వాహకులతో ఇష్టారాజ్యంగా మారిపోయింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి రెగ్యులర్ విద్యార్థులకు తీవ్ర అన్యాయం చేస్తున్న ఇటువంటి సెంటర్లపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎవరికి డిగ్రీ కావాలన్నా, పీజీ కావాలన్నా, బీఈడీ సర్టిఫికేట్ కావాలన్నా వీళ్ళు వెంటనే సరఫరా చేయగలరు. అక్కడ పరీక్షలు నిర్వహించే తీరు కూడా అత్యంత దయనీయంగా ఉంది. నిర్వాహకులే స్లిప్పులు, మాస్ కాపింగ్ భారీ ఎత్తున జరుగుతుంది. అక్కడ నిర్వాహకులే స్లిప్పులు సరఫరా చేస్తారు. అదేవిధంగా ఒకవేళ పరీక్ష రాయలేని స్థితిలో ఉన్నా, ఇష్టం లేకపోయినా వేరే వాళ్ళతో కూడా రాయించుకునే అవకాశం ఉంది. అదనంగా డబ్బులు చెల్లిస్తే అంటే డబ్బులకు ఇక్కడ నేరుగా సర్టిఫికెట్లు ఇచ్చే పద్ధతి అమలవుతుంది. ఎంత జరుగుతున్నా సరే అక్కడ యూనివర్సిటీకి సంబంధించిన అబ్జర్వర్ కానీ, స్థానికంగా అధికారుల పర్యవేక్షణ కానీ అక్కడ ఏమి ఇంతవరకు లేకపోవడం దారుణం. కొన్నేళ్లుగా ఈ దందా జరిగిపోతున్నా సరే జిల్లా అధికారులు కూడా ఒక్కసారి కూడా ఇటువైపు కన్నెత్తి చూసిన పాపాన పోలేదు. దీంతో రాత్రనక పగలనక చదువుకుని పరీక్షలు రాసే విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ దందాన్ని ఆపాలని విద్యార్థులు కోరుతున్నారు. రాజమండ్రి నుంచి వీడియో జర్నలిస్ట్ హరీష్ ఫర్ సాక్షి న్యూస్.